మీరు రాసిన ఒక ఆర్టికల్ కూడా చదివిన నేను. అంటే మీరు ఎస్సీ వర్గీకరణ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన ఒక అంశాన్ని మీరు ఏ ప్రాతిపదిక మీద ఎస్సీలకు ఈ రిజర్వేషన్ల వర్గీకరణ ఉంటే బాగుంటుంది అనే మీ మీ ప్రతిపాదన ఏమిటి? అనగా ఇప్పుడు భారతదేశమే కులాల సమాజము. ఈ కుల వ్యవస్థ ద్వారా చారిత్రకంగా మనం షెడ్యూల్ కులాలు లేదా షెడ్యూల్ ట్రైబ్స్, అదేవిధంగా ఇవాళ మనం బహుజన సమూహాలు అంటున్నాం, ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ సమూహాలు చారిత్రకంగా ప్రకృతి ప్రసాదించినటువంటి సంపదలు కావచ్చు, లేదా ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని కల్పించడం కోసం లేదా పెంచడం కోసం ఈ రిజర్వేషన్ అనే మాట మనకు వచ్చినట్టు చరిత్రలో తెలుస్తుంది. ప్రధానంగా షెడ్యూల్ కాస్ట్లకు సంబంధించి ఆలోచించినప్పుడు సరే, రాజ్యాంగంలో కల్పించబడ్డటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక అంశం ఇది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక 50 సంవత్సరాల తర్వాత లేదా 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ సమాజము, మేధావులు, బుద్ధిజీవులు దాని మీద ఒక పరిశోధన లేదా పరిశీలన చేసిన తర్వాత కల్పించబడ్డ అంశాలు చేరవలసినటువంటి అన్ని సమూహాలకు చేరట్లేదనేటువంటి ఒక చర్చ ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత సరే, ఈ భారతదేశం అనేది ఒక సువిశాల భారతదేశం కాబట్టి ఆయా రాష్ట్రాలలో రకరకాల స్పందనలు, ప్రతిస్పందనలు, ఉద్యమాలు ఇవన్నీ కూడా వచ్చినాయి. సరే, క్లుప్తంగా చెప్పాలంటే అది ఉత్తర భారతదేశంలో ప్రధానంగా పంజాబ్, హర్యానాలో ఈ సమస్య మొట్టమొదటిసారిగా వచ్చినప్పటికీ, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో మందకృష్ణ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఉద్యమం చరిత్రలో అది నిజంగా ఒక వాస్తవానికి దళిత ఉద్యమ చరిత్ర అంటూ రాస్తే అది తప్పకుండా ఒక ప్రధానమైనటువంటి అంశంగా లేదా ఒక ఫేజ్, అంటే ఉద్యమాన్ని దశలుగా చదివితే అదొక ప్రధానమైన దశ. అది తీసుకొచ్చినటువంటి డిమాండ్ ప్రజాస్వామిక డిమాండ్ అనేది నా యొక్క అభిప్రాయం. ప్రజాస్వామిక డిమాండ్ ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాలు లేదా హక్కులు రిజర్వేషన్ల రూపంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎక్స్ అంటచబుల్స్ అనవచ్చు. అంటచబుల్స్ అనే పదం వాడడానికి నాకు సమ్మతి లేదు కాబట్టి ఒకప్పుడు అంటరాని సమూహాలుగా చూడబడ్డటువంటి 59 కులాలకు, అంటే చిన్న ఒక మాట మీరు చెప్తారు, ఒకప్పుడు అంటరాని పడిన కులాలు అంటే ఎందుకంటే ఇక్కడ అంటరాని కులాలు కాబట్టి రిజర్వేషన్ వచ్చింది. ఒకప్పుడు అంటరాని వారంటే ఇప్పుడు వారికి అవసరం లేదన్న మీ ఉద్దేశం? అట్లా కాదన్న. అంటే రాజ్యాంగం అమల్లోకి రాకముందుకు రాజ్యము, సమాజము బాహాటంగా వీళ్ళు అంటరాని వాళ్ళని అనేటువంటి ఒక అధికార ముద్రతో అన్నారు. ఓకే ఓకే. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా అనవచ్చు, కానీ సమాజంలో కానీ రాజ్యంలో కానీ పబ్లిక్ డొమైన్లో నువ్వు అంటచబుల్ అనడానికి లేదు, అది నేరం. అందుకని ఎక్స్ అంటచబుల్స్ అనే పదాన్ని వాడవలసిన అవసరం ఉంది. సరే, ఈ అంటరాని సమూహాలుగా గతంలో గుర్తించబడ్డ, ఇప్పుడు షెడ్యూల్ కులాలుగా గుర్తించబడ్డటువంటి సమూహాలకు కేటాయించినటువంటి 15% రిజర్వేషన్లను అందుకోవడంలో వ్యత్యాసం ఉంది. ఈ ఇంకా పూరెస్ట్ ఆఫ్ ద పూర్, లోయెస్ట్ ఆఫ్ ద లోయర్ ర్యాంకులో ఉన్న వాళ్ళకి అవకాశాలు రావాలనేది ఒక ప్రజాస్వామికమైనటువంటి వాదన. అది ఎవరు తీసుకొచ్చినా కూడా సరే, ఆ ఉద్యమం 30 సంవత్సరాలు అద్వితీయంగా కొనసాగింది. దాంట్లో అనేక ఎత్తుపల్లాలు, అవమానాలు అన్నీ, రాజ్యము, తర్వాత చట్ట వ్యవస్థ, సభ్య సమాజం స్పందన, కొంత మంచి కొంత చెడు, ఇవన్నీ ఉన్నాయి. అది పెద్ద చర్చ. సరే, ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంటులో కూడా కొన్ని అభ్యంతరకరమైన అంశాలు నేను దాన్ని చూసినంత వరకు, ఆ విషయాన్ని తర్వాత ప్రస్తావిస్తాను. కానీ ఒక్క మాట మాత్రం వాస్తవన్న, ఈ ఎస్సీ రిజర్వేషన్ల పంపిణీ అనేటువంటిది సహజ న్యాయసూత్ర ప్రకారం చూసినా లేదా న్యాయసూత్ర ప్రకారం చూసినా ఖచ్చితంగా పంపిణీ అనేది జరగాలనే దానికి మాత్రం నేను వ్యక్తిగతంగా సపోర్ట్. సరే, మరి ఎట్లా పంపిణీ జరగాలి? ఇవాళ తీర్పులో ఏముందంటే అన్న, తీర్పు అనేది ఆ తీర్పు యొక్క మొత్తం సారాంశము అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను కానీ మీరు ఇది చేయండి అనేది నిర్దేశిస్తలేదు. అది ఒక రకంగా ఒక సలహా, ఇప్పుడు ఆర్డర్ ఇవ్వలే సుప్రీంకోర్టు. అయితే వాళ్ళు ఏమన్నారు దీని మీదనే,
సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ఎట్లా ఆదేశిస్తారు, ఆదేశించడానికి వీలు లేదు కదా అని ఒక ఆర్గ్యుమెంట్ కూడా వచ్చినది. బహుశా నిన్న మొన్న పత్రికల ఆర్టికల్స్ కూడా వచ్చినాయి దీనిపైన. సుప్రీంకోర్టు ఆదేశించవలసిన అవసరం లేదు అంటే కాంటెక్స్ట్ని బట్టి ఆదేశించవచ్చు కూడానా. ఆ, ఇప్పుడు అది మొత్తం సమాజంలో బాధితుల పక్షాన్ని నిలబడవలసినటువంటి 3 అంగాలు భారతదేశంలో. వాస్తవానికైతే చట్టసభలో నిలబడాలి. చట్టసభలు నిలబడడంలో ఫెయిల్ అయినప్పుడు, లేదా చట్టసభలు చేసిన చట్టాలు ఆచరణలో కార్యనిర్వాహక శాఖ నిర్వహించడంలో ఫెయిల్ అయినప్పుడు అల్టిమేట్గా బాధితుడు చట్టం వైపు లేదా న్యాయ వ్యవస్థ వైపు చూస్తాడు. అట్లా న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఇక్కడ దాకా ఆయన ఇంటర్వ్యూ అయిన న్యాయ వ్యవస్థ ఇంకొంచెము అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పి ఉంటే బాగుండేది. సరే, దానికి ఉన్న కన్స్టెంట్స్ రీతే కావచ్చు, అది ఆ రకమైనటువంటి ఒక అభిప్రాయం చెప్పడం. బట్ అది ఆ మేరకు కూడా చాలా ఇవాళ అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతారైతే నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి షెడ్యూల్ జాబితాలో ఉన్నటువంటి సమూహాల యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులని డెమోక్రటిక్గా న్యాయంగా సాపేక్షంగా కనుక అంచనా వేసి దీన్ని అందరికీ పంచడం ఎలా అనేటువంటి ప్రణాళిక చేసుకుంటా పోతే బాగుంటుంది. అంటే మీరు బాగుంటుందని మీ సూచన. మన 1990 అంటే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రామచంద్రరాజు కమిషన్ ఒక వర్గీకరణ చేసింది, ఏబిసిడి అని. అవును, దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసుకొని చేస్తే బాగుంటుంది అంటారా? మీరు ఇంకేదన్నా ఆల్టర్నేట్ చెప్తారా? అంటే ఇదే అన్న యాక్చువల్గా ఈ ఒక్క 2 నిమిషాలు దీన్ని బ్రీఫ్ చేస్తారా మీరు? లేలే, ఇప్పుడు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నియమించబడింది. వారు కొన్ని ఉమ్మడి రాష్ట్రంలో యాక్చువల్గా తెలుగు స్పీకింగ్ మన తెలుగు ప్రాంతాలకు లేదా తెలుగు 2 రాష్ట్రాలకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి లెక్కలు, అప్పుడు ఆ మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ జనాభా, ఆ ఎస్సీ జనాభాలో ఉన్నటువంటి 59 కులాలలో ప్రధానంగా ఉన్నటువంటి ఎస్సీ మాదిగా లేదా మాల, ఈ 2 సమూహాల అంటే ఇక్కడ ప్రాంతీయ వ్యవస్థ, ప్రాంతీయ సమస్య, ప్రాంతీయ విధానం కూడా ఒక మౌలికమైన అంశమే అన్న. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు జనాభాను క్యాలిక్యులేట్ చేసి చూసినప్పుడు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన భూమిక అది, కోస్తాంధ్ర ప్రాంతంలో ఎస్సీ మాలలు, దానికి అనుబంధంగా ఉన్న కులాలు లేదా ఆ సంఖ్య ఎక్కువ ఉంది. రాయలసీమ తెలంగాణలో మాదిగా ఇతర సమూహాలు ఎక్కువ ఉన్నమాట వాస్తవం. అప్పుడు జస్టిస్ రామచంద్రరాజు గారు ప్రపోజ్ చేసినటువంటి కేటగరైజేషన్ విధానం ఏదైతే ఉందో, ఏబిసిడి అని 4 గ్రూపులుగా విభజించి అప్పుడున్నటువంటి 1981 జనాభా లెక్కల ప్రకారము వారు 1, 7, 6, 1 అనేటువంటి ప్రాతిపదికమైన పంచిన మాట చరిత్ర మనందరికీ తెలిసింది. బట్ ఇవాళ ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పరిమితమై మనం దీన్ని ఎట్లా పరిష్కరించవచ్చు, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తే పరిష్కరించాలంటే జస్టిస్ ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం చూసినా, సాధారణ న్యాయసూత్రాల ప్రకారం చూసినా కూడా ఫస్ట్ జరగవలసింది ఏంటంటే జనగణనకు సంబంధించినటువంటి వివరణ స్పష్టంగా లేదన్న, చాలా లోపాలు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణకు అప్లై చేసి చూస్తే ఉన్నటువంటి దాంట్లో అది ఎంత మేరకు యాక్చువల్గా నేను చూసిన వరకు కేవలము మళ్ళీ జనసంఖ్య ఎక్కువ ఉన్న సమూహాలకు సంబంధించిందే సరైనటువంటి పద్ధతిలో సేకరణ జరిగినట్టుంది తప్ప మిగతా 57 కులాలకు సంబంధించినటువంటి జనాభా సేకరణ స్పష్టంగా లేదు దాంట్లో.